నా డబుల్ రెస్పాన్సిబిలిటీ. నిన్నటి దాకా ఒక బాధ్యత అయితే ఇవాళ డబుల్ రెస్పాన్సిబిలిటీ. నేను పార్టీకి ఒక బలమైనటువంటి ఒక నాయకుడిగా పనిచేయాలా, పార్టీని ఇంకా బలోపేతం చేయాలా, ప్రభుత్వం చేస్తున్న మోసాలను ఇంకా బలంగా నేను ఎండగట్టాలా. మూడవది, నేను బీఆర్ఎస్ పార్టీ మళ్ళా అధికారంలోకి రావాలా, కేసీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చోవాలా. ఇది నాకు, దిస్ ఇస్ మై ఫండమెంటల్ ఆబ్జెక్టివ్. వారి ద్వారా తెలంగాణలో సామాజిక న్యాయం జరగాల, తెలంగాణలో సమాజ అభివృద్ధి జరగాల, పెండింగ్ లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అన్ని కూడా తప్పనిసరిగా ఇంకా బలంగా. సామాజిక న్యాయం జరగాలంటే ఇక్కడ బీసీ వాదం ఇటీవల చాలా డెవలప్ అయింది కదా, కులగణన చేసిన తర్వాత. ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీలు అన్ని కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మాత్రమే, అప్పర్ క్యాస్ట్ లేదు. ఇప్పుడు మీరు తీసుకున్న దాంట్లో ఫస్ట్ టైం నాకు తెలిసి అట్లా జరిగింది. సో ఈ అవేర్నెస్ ఇంకా పెరుగుతుందంటారా బీసీలో? అంటే పెరుగుతుంది, బట్ నేను ఇప్పుడు అందుకే కదా ఇప్పుడు నేను బలంగా నమ్ముతా ఉన్నాను ఆ సోషల్ జస్టిస్ ఏదైతే ఉందో అది కేసీఆర్ గారు హీ స్టార్టెడ్ ఇట్ రైట్ ఫ్రమ్ 14 అనుకుంటా. 10 సంవత్సరాలు జరగలేదు కదా. ఎవరన్నా జీవితంలో ఫైనాన్స్ మినిస్టర్ ఒక బీసీకి ఇచ్చినాడు చెప్పండి సార్, హెల్త్ మినిస్టర్ ఎవరికైనా బీసీకి ఇచ్చినాడు చెప్పండి సార్, ఎక్సైజ్ మినిస్టర్ ఎవరికైనా బీసీకి ఇచ్చింది చెప్పండి సార్, స్పీకర్ ఎవడన్నా బీసీకి ఇచ్చింది చెప్పండి సార్, కౌన్సిల్ చైర్మన్ బీసీకి ఇచ్చింది చెప్పండి సార్, మీరు చెప్పురి. రాజ్యసభ సభ్యులు బడుగులింగ యాదవ్ కు, వడ్రాజు రవికి, సుఖేందర్ రెడ్డికి ఇచ్చారు. తర్వాత అన్న కదా అది ఫస్ట్ చైర్మన్ వాజ్ మధుసూనాచారి, దెన్ యాదవ్ స్వామి గౌడ్. సో హీ వాజ్ ఆల్వేస్ మెయింటైనింగ్ దట్ సోషల్ రీఇంజనీరింగ్. ఇవాళ ఉన్న పదవులు ఇప్పుడు అధికారంలో ఉన్న పెద్ద మనుషులు ఏక కులవాదంతో చేస్తున్నటువంటి దానికి కేసీఆర్ గారు సబ్బండ కులవాదం, సబ్బండ న్యాయం చేసిన దానికి సమీన్ ఆస్మాన్ ఫరక్. మీరు పదవులు ఇది ఏదో ఉట్టిగా మాట్లాడతారా? పదవులు పెట్టుకోండి, పేర్లు పెట్టుకోండి, కులాలు పెట్టుకోండి. స్పీకర్ ఎస్సీ ఇచ్చారు, డిప్యూటీ సీఎం ఎస్సీ ఇచ్చారు. కేసీఆర్ గారు కూడా ఒక దళితుని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేసినాడు, ఒక మైనారిటీని. ఇవాళ చూడరు వాళ్ళు సోషల్ జస్టిస్ అంటే మాట్లాడుతున్నాను నేను. సోషల్ జస్టిస్ డస్ నాట్ మీన్ ఓన్లీ బీసీస్ లో బీసీఈ కూడా ముస్లిమ్స్ ఉన్నారు. ఏరి ముస్లిం మంత్రి ఏంటండి? లేరు కదా, వాళ్ళు ఎమ్మెల్యే ఎలక్ట్ కాలేదు. ఏముంది కాకుంటే నువ్వు ఎమ్మెల్సీ ఎందుకు షబ్బీర్ అలీని చేయలేదు? మరే ఎమ్మెల్యే ఎలక్ట్ కాలేదు, మీరు షబ్బీర్ అలీ ఎందుకు చేయలేదు? మంత్రివర్గ విస్తరణ చేస్తారేమో ఇప్పుడు. ఇప్పుడు నేను కాంగ్రెస్ లో ఒక మాట అండి, మీరు చర్చ చేస్తున్నారు కాదు, ఒక్క నిమిషం. ఆ మంత్రివర్గంలో తీసుకున్నప్పుడు 12 మందిలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు, కాంగ్రెస్ నుంచి ఒక ఎమ్మెల్సీ కూడా మైనారిటీ లేరు. ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు ఆ మంత్రివర్గ విస్తరణ జరగలేదు కదా, తీసుకునే సమయానికి 12 మంది ఉన్నారు కదా. ఎమ్మెల్యే లేరు. అమీర్ అలీ ఖాన్ ఎందుకు చేస్తలేవు? మరి అమీర్ అలీ ఖాన్ తర్వాత అమీర్ అలీ ఖాన్ ఎందుకు చేస్తలేవు? అమీర్ అలీ ఖాన్ ఆగస్ట్ లైండ్ ఇలా మార్చ్ అయింది, ఎందుకు చేస్తలేవు నువ్వు? మరి మంత్రివర్గ విస్తరణ జరగదు. ఎందుకు జరగదు విస్తరణ? ఎవరు జాగిరి విస్తరణ? హైకమాండ్ పర్మిషన్. ఎవడు హైకమాండ్? అదే చెప్తున్నాం కదా, గులాంగిరి చేస్తా ఉన్నారు మీరు. రేవంత్ రెడ్డికి స్టేచర్ పెరగలేదు అనగానే కొమ్ములు పొరిచినట్టు మాట్లాడుతున్నాడు. ఇందుకే నువ్వు యు ఆర్ నాట్ ఏబుల్ టు ద చీఫ్ మినిస్టర్ టేక్ ఎ డెసిషన్ టు ఎక్స్పాండ్ ద క్యాబినెట్ ఫర్ 15 months. తప్పు హైకమాండ్ కదా, రేవంత్ రెడ్డి ఎట్లా? రేవంత్ రెడ్డిదే తప్పు. నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వు అడగాల. నీకేం దమ్మున్నట్టు మరి నువ్వు ఎట్లా ప్రధానమంత్రితో కొట్లాడి నువ్వు నిధులు తీసుకొస్తావు? కాంగ్రెస్ పాలిటిక్స్ మీకు తెలుసు కదా, హైకమాండ్. దెన్ ప్లీజ్ అక్సెప్ట్ యూ డోంట్ హావ్ ఎ స్టేచర్ టు గో అండ్ కన్విన్స్. నీకు స్టేచర్ లేదని ఒప్పుకోవా? ఒకటి అంటే దాసోస్ శ్రవణ్ విషయంలో రేవంత్ రెడ్డి అంటేనే పర్టికులర్ గా ఎందుకు పడతారు? కాంగ్రెస్ నేతలు అందరు కాకుండా పర్సనల్ గా రేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే కూడా అట్లే మాట్లాడతాం. తప్పు చేస్తే తప్పు అంటాం, ఒప్పు చేస్తే ఒప్పు అంటాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లోజ్ అయినా సరే తప్పును తప్పని వాడు తప్పులో భాగస్వామి. ఇది దాసోస్ శ్రవణ్ చిన్నప్పుడు నేర్చుకున్న మాట. తప్పును తప్పనని వాడు తప్పులో భాగస్వామి. ఓకే, అది తప్పు చేస్తే అంటాం అనే బాధ్యత నేను ప్రతిపక్షంలో ఉన్నా. ఇప్పుడు ఇంకా చట్టసభమైన వాడు ఇంకా బలంగా అంట నేను. ఓకే, బరాబర్ అంట. బట్ ఇటీవల ఒకటి తీన్మార్ మల్లన్న బీసీకి సంబంధించి కొన్ని కామెంట్ చేశారు. బీసీ వాదం ఎదగాలంటే రెడ్ల ప్రాబల్యం తగ్గాలని చెప్పి ఏకీభవిస్తారా మీరు? విచ్ ఇస్ రైట్. ఎందుకంటే అంటే ఒప్పుకోవచ్చు, కొంతమంది ఒప్పుకోకపోవచ్చు, బట్ ఇట్స్ ఫ్యాక్ట్ ఏంటంటే మీరు ఇప్పుడు హౌ కమ్ ఇన్ అ డెమోక్రసీ